ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా వారంలోనికి మరో నూతన నెలలోకి ప్రవేశించినందుకే వందనాలు ప్రభా. 24 ప్రభా 11 నెలలు నీ కృపలో కాపాడుతూ వచ్చారు. మరో నెలలోకి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇది కేవలం నీ కృపే దేవా. ఇంకా జీవాన్ని ప్రభా ఈ శరీరంలో ఉంచి ఇంకా ఈ లోకంలో బ్రతకడానికి మీరు చూపిస్తున్న ప్రేమ కొరకే వందనాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా. ఎన్నో సంవత్సరాలు ప్రభా జీవితంలో మీరు దాటిపోజేస్తా ఉన్నందుకే వందనాలు. మరో వారం ప్రభా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలని, నీ గొప్పతనాన్ని, శక్తిని, ప్రభావాన్ని, నీ ప్రేమను, నీ కరుణా వాత్సల్యతలను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. నీ ఆత్మను దయచేయండి దేవా. నీ కృప కనికరాన్ని, నీ సమాధానాన్ని పంపించండి తండ్రి. నీ మాటలతో, నీ యొక్క సన్నిధిలో ఉన్న వాతావరణంతో హృదయాల్ని, మనసులను నైనా తృప్తిగానైనా నీ సన్నిధిలో సంతోషపరచండి. బలమైన ఆత్మవర్షము, బలమైన ఆత్మ సన్నిధి ప్రభావము నీ నుంచి పొందుకొని వెళ్ళడానికి సహాయం చేయదేవా. నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మమ్మల్ని క్షమించినందుకే వందనాలు ప్రభా. మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకే వందనాలు. దానికోసం మీరు చూపించిన ప్రేమ త్యాగం కోసమే వందనాలు తండ్రి. ఈ సమయం అంతా నీ చేతులుగా అప్పగించుకుంటూ ప్రతి విషయంలో ప్రభువా నీ ఆత్మను మాకు సమృద్ధిగా దయచేయమని ఈ ప్రార్థన నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసువు నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయినోళ్ళతో స్తుతించినాను, తీర్చలేను ఆరుణమును. వేయినోళ్ళతో స్తుతించినాను, తీర్చలేను ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాద
పాదములకు రాయి తగులాకుండా రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం ఆత్మానంద భరితులమై ఆత్మానంద భరితులమై ఆగమనక శతు సాగేదం ఆత్మానంద భరితులమై ఆగమనక శతు సాగేదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందయాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను ఏనోలకు స్తుతించినాను తీర్చలేను ఆరుణమును వేనోలకు స్తుతించినాను తీర్చలేను ఆరుణమును వేనోలకు స్తుతించినాను తీర్చలేను ఆరుణమును వేయినోళ్ళకు స్తుతించినాను తీర్చలేను ఆరుణమును యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను వేనోలకు స్తుతించినాను తీర్చలేను ఆరుణమును వేనోలకు స్తుతించినను తీర్చలేను ఆరుణమును వేనోలకు స్తుతించినాను తీర్చలేను ఆరుణమును
ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే నా జీవిత విజయం. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయమందెడి నామము నమ్మినప్పుడే, జయమందిన నామము నమ్మినప్పుడే. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం,
క్రీస్తుని సిలువను మనము అనుసరించుదాం. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తం చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తం చాపుము దేవా. నీ పాద పద్మమును చేరియున్న ప్రజలను, నీ పాద పద్మము చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయమందడి నామము నమ్మినప్పుడే, జయమందిన నామము నమ్మినప్పుడే. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, క్రీస్తుని సిలువను మనము అనుసరించుదాం. క్రీస్తుని సిలువను మనము అనుసరించుదాం. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ
విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం. యేసు రక్తమే జయం. 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 ఎగురుతున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చదువుకున్న ఈ వాక్యంలో కొరింథీలో ఉన్న సంఘానికి బేసిక్ ట్రూత్ అనేది మళ్ళీ ఆయన చెప్తూ వచ్చాడు. మీరు ఏ ఉపదేశము వల్ల విన్నారో, సువార్తను అంగీకరించారో, మరి ఎలా మీ దగ్గరికి వచ్చి ఇది రక్షణ పొందారో అది మళ్ళొకసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. అది మనకు 1-2 వచనాల్లో చెప్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు, నాకు ఇయ్యబడిన సువార్తనే మీకే ఇచ్చాను, దానివల్లే మీరు రక్షణ పొందారు. అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, అదే లేఖనముల ప్రకారము లేపబడెను. యేసుక్రీస్తు అంట పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేపబడెను. యేసుక్రీస్తు చనిపోవడానికి ఒకటే ఒక రీజన్, మెయిన్ రీజన్ చెప్తున్నాడు, పాపముల నిమిత్తము. పాపముల నిమిత్తము. దేవునికి మానవునికి ఏదైనా అడ్డు ఉందంటే అది పాపమే. వేరే రీజన్స్ ఏమి లేవు. దేవునికి మానవునికి దేవుణ్ణి వ్యతిరేకించడానికి పాపం. దేవుడు ఒకలాగా ఉంటాడు, మానవుడు ఒకలాగా ఉంటాడు. దేవుడు ఒకటి చేయమంటాడు, మానవుడు ఒకటి చేయమంటాడు. ఇది మొదటి పర్సన్ అయిన ఆదాము దగ్గర నుంచి ఇదే మనకు వస్తున్నది. ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పాపము దేవునికి అడ్డుగా నిలుస్తూ ఉంది. యేసుక్రీస్తుని లోకానికి పంపించాల్సిన అవసరము కానీ కారణము కానీ ఏదైనా ఉందంటే అది మానవుల పాపముల కోసం. వేరే రీజన్ ఏం లేదు. దెర్ ఈస్ నో రీజన్ ఎట్ ఆల్ టు కేమ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. వేరే రీజన్ ఏమీ లేదు ఈ లోకానికి ఆయన రావడానికి.
ఆయన మెయిన్ రీజన్ ఏంటంటే పాపములు. దేవుడికి ఒకటే ఒకటి, పాపములు. పరిశుద్ధాత్మనిచ్చింది కూడా అందుకే, పాపం చేయకుండా ఉండడానికి. యేసుక్రీస్తునిచ్చింది అందుకే, పాపముల కోసం మరణించడానికి. దేవుడు మనల్ని తన దగ్గరికి తీసుకోవాలని ఆశపడింది, జగత్తు పునాది వేయబడక ముందు తలంచింది కూడా పాపం లేకుండా నిలబడాలని. ఇదంతా బేసిక్ సత్యం అన్నమాట. దేవుడు పాపం లేని మనుషులను తన దగ్గర ఉంచుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు, సంకల్పం కలిగి ఉన్నాడు, నిత్య ప్రణాళిక కలిగి ఉన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. అదే ఈ లోకానికి రావడం. అందుకే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు. ఈవెన్ దో పరిశుద్ధాత్మని ఇచ్చింది కూడా పరిశుద్ధ ఆత్మ. ఆత్మయే పరిశుద్ధది అయిందంటే ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడానికి, పాపం చేయకుండా ఉండడానికి, శరీర నియమాన్ని అనుసరింపక ఆత్మ నియమాన్ని అనుసరించి శరీరం యొక్క పాపాలని తప్పించుకోవడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. సో మెయిన్ రీజన్, అసలు సత్యం ఏంటంటే, మొత్తం దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, పాపము మనిషినికి దేవునికి అడ్డుగా ఉంది. అది తండ్రి ఆలోచన. యేసుక్రీస్తు వచ్చిందందుకే, పరిశుద్ధాత్మని ఇచ్చిందందుకే. అదే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు. పాపముల కోసం మరణించాల్సిన అవసరం ఏంది? మనకు తెలియదు పాపం వల్ల వచ్చే జీతం, కానీ దేవునికి తెలుసు. పాపాన్ని మనుషుడు చేసేటప్పుడు లైట్ తీసుకుంటాం మనం, అగ్నిలో గాలినప్పుడు, మరణించినప్పుడు చూసుకుందాంలే అని. పాపానికి వచ్చే జీతము, పాపానికి వచ్చే ఆ యొక్క పర్యవసానము ఎంతో బలమైంది, గొప్పది. అది ఎంత బలమైందంటే దాని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తునే పంపించాల్సి వచ్చింది. అందుకనే పాపము ఎప్పుడైతే ఎంటర్ అయిందో మరణం ఎంటర్ అయింది. మరణం అసలు ఎలా వచ్చిందంటే పాపాన్ని బట్టి. అదే మనకు 56వ వచనంలో చెప్తున్నాడు, మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు పాపము. పాము గరితే మనకు విషం ఎక్కి చచ్చిపోతాం కదా, అలాగే పాపం అనే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మరణం వచ్చిందంట. మరణానికి వచ్చే ముళ్ళు ఏంటంటే పాపమే. మరణపు ముళ్ళు పాపము. పాపం అనే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ డెత్ అన్నమాట. మరణం అనే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, పాపం అనే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మరణం అనేది వచ్చింది ఆటోమేటిక్గా. మరణపు ముళ్ళు పాపం. ఈ ముళ్ళు ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గుచ్చుకుంటా వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు మరణిస్తా వచ్చారు. రేపు మరణం కూడా మరణిస్తాం. ఆత్మలో చచ్చిపోతాం, శరీరపరంగా కూడా చచ్చిపోతాం. ప్రతి ఒక్కరూ ఈ మరణం అనే ఈ ముళ్ళు గుచ్చుకుంది. ఈ మరణం అనే ముళ్ళు ఒక నాగుపాము కరిసినప్పుడు ఒక మనిషి ఎట్లా చనిపోవడమో, ఎంత ప్రమాదమో, ఈ పాపం అనే ముళ్ళు వల్ల మనిషికి మరణం వచ్చింది. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్తూ, ఒక్క మనుషుని ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది. ఒక్క మనుషుడు ద్వారా ఈ లోకానికి మరణం వచ్చింది. సో పాపం చాలా డేంజర్ అన్నమాట. పాపము మరణం అనే ముళ్ళు కలిగి ఉంది. పాపం అనే ముళ్ళు మరణాన్ని తీసుకొస్తుంది. యేసుక్రీస్తు అందుకనే ఈ లోకానికి రావడానికి పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడ్డను, లేచెను. సో మరణానికి ముళ్ళు పాపమైనప్పుడు
తర్వాత పాపానికి బలం ఉందంట, అది ధర్మశాస్త్రం అంట. పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. మరణానికి ముళ్ళు పాపమైతే ఈ పాపానికి అసలు బలం ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రంలో నుంచి వచ్చిందంట, ఆజ్ఞల్లో నుంచి వచ్చిందంట, దేవుడు చెప్పిన మాటల్లో నుంచి బలం వచ్చిందంట. దేవుడు మాటలు చెప్పనంత వరకు పాపానికి బలం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాముకు ఈ చెట్టు పండు తినొద్దు అనేంత వరకు పాపానికి బలం లేదు. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో పాపానికి బలం వచ్చేసింది. ఆజ్ఞ వచ్చింది, దాన్ని నేను అతిక్రమింప చెయ్యాలి. అప్పటిదాకా పాపం నీరసంగా ఉంది, పాపం చేయించడానికి చాతగాల. పాపానికి బలమే ధర్మశాస్త్రం. ఇంకో మాట చెప్పాలంటే, పాపానికి బలమే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు. ఎప్పుడైతే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు తప్పిపోయినప్పుడు ఆటోమేటిక్గా పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం. సో పాపం బలంగా దేన్ని చేసుకుందంటే, దేవుని మాటలనే బలంగా చేసుకుంది, ధర్మశాస్త్రాన్ని బలంగా చేసుకుంది. ఇదిగో నీ ఆజ్ఞలు ఇలా ఉన్నాయి, కానీ నీ ప్రజలు తప్పిపోయారు, నీ ప్రజలు తప్పేటట్టు నేను చేస్తానని బలం తెచ్చుకుంది. సో పాపానికి వచ్చిన బలము ధర్మశాస్త్రం, ఆజ్ఞలు. అందుకనే ఆ రోజు ఎంతో మంది ఆజ్ఞలు తప్పిపోవడం వల్ల మరణించాల్సి వచ్చింది. పాపం చేయడం బట్టి మరణించాల్సి వచ్చింది. బలం ఇక్కడి నుంచే వచ్చింది. ఆజ్ఞను అతిక్రమింప చేయడమే పాపం. ఒక మాట దేవుడు చెప్తే ఆజ్ఞను అతిక్రమింపజేసి మనుషులందరినీ పాపానికి తీసుకెళ్తా ఉన్నాం. ఆజ్ఞలు పాటించడం ఎవరి తరంగా అట్లా, ఎక్కడొక చోట ఫెయిల్ అవుతూనే ఉన్నారు, ఎక్కడొక చోట తప్పిపోతూనే ఉన్నారు. సో పాపం అనే ముళ్ళు కుచ్చుకొని మరణం రావాలంటే పాపం మెయిన్గా ఏది ఎంచుకుందంటే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్నే తీసుకుంది, దాన్నే బలంగా తీసుకుంది. అది అతిక్రమింప చేసేటట్టు, దాన్ని పాటించకుండా చేసేటట్టు మనుషులను చేసింది ఒక్క ఆజ్ఞ అయిన ఆదాము. ఒక్క ఆజ్ఞ తప్పిపోయేటట్టు చేసింది. కానీ సంతోషకరమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు, పాపానికి బలముంది, పాపం ముళ్ళు మరణము, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాపం ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుంది, బలం చేసుకుంది, గట్టిగా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు పాపాన్ని పడగొట్టడం అంత ఈజీ కాదు. ఆజ్ఞలన్నీ పెట్టుకొని ఉంది. దేవుడే నువ్వే కదా ఇచ్చింది, ఇవి తప్పిపోతే పాపలే కదా అని బలంగా పట్టుకొని ఉంది. ఆ ముళ్ళుతో అనేకుల్ని మరణానికి తీసుకెళ్తా ఉంది. అలాంటి టైంలో అయినా సరే పాపానికి బలం ఉంది, పాపానికి ముళ్ళు మరణం ఉంది, అయినా సరే దేవునికి స్తోత్రం, ఎందుకంటే ఆయన జయం అనుగ్రహిస్తున్నాడు. అది ఎలాగో మనకి ఇక్కడ చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండట వలను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మనకు రుణముగా ఉంది, మనకు విరోధంగా ఉన్నది.
మనకు అప్పుగా ఉంది, మనకు ఆపోజిట్గా ఉంది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వ్రాతరూపకమైన ఏదైతే దేవుడు రాయించిన అదే ఆజ్ఞలు, అదే ధర్మశాస్త్రము మనకు ఆపోజిట్ అయింది, మనకు రుణమైపోయింది, మనకు విరోధమై కూర్చుంది. పాపానికి అప్పుడే బలం వచ్చింది. ఆ పాపాన్ని, బలాన్ని కొట్టడానికి ఎవరి తరంగా అట్లా ధర్మశాస్త్రాన్ని తీసుకొని బలమంతా కూడగట్టుకొని మనకు విరోధంగా, మన మీద రుణంగా ఆజ్ఞలు, ధర్మశాస్త్రం లేచి కూర్చున్నాయి. అలాంటి పరిస్థితిలో ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత అంతా కూడా తుడిచివేశాడు. ఆ రోజు మోషేతో నేను రాస్తా నా వేలితో అని పలకల మీద రాసిన ఆజ్ఞల్ని అక్కడ రాశాడు, ఇక్కడ తుడిచివేశాడు. అదే ఆజ్ఞలన్నీ కూడా మనిషిని పాపానికి చేయడానికి బలంగా పాపానికి సహకరించినాయి. అందుకని ఆ చేవ్రాతను తుడిచేశాడంట. ఆజ్ఞలు చేయలేకపోతున్నామని, అది పాటించలేకపోతున్నామని తుడిచేసి మనకు అడ్డం లేకుండా ఎత్తేసి మన అపరాధములని క్షమించేసి ఆయనతో కూడా మనల్ని బ్రతికించి జీవింపజేశాడు. ఇప్పుడు దాకా దాన్ని బలం చేసుకొని సాతాను, పాపము మనకు ముళ్ళు ద్వారా మరణం చేస్తుంటే దాంట్లో ఉన్న ఆజ్ఞలు తుడిచేశాడు, అడ్డం లేకుండా ఎత్తేశాడు, అపరాధాలకు క్షమాపణ ఇచ్చాడు, ఆయనతో పాటు మనల్ని బ్రతికించాడు. అధికారులు, తర్వాత ప్రధానులు నిరాయుధులుగా, అంటే ఆయుధాలు చాతగాని వాళ్ళలాగా, ఓడిపోయిన వాళ్ళలాగా చేసేసి సిల్వ జయోత్సవం చేత బహాటంగా వేడుక కనపరిచాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞలు, పాపముకున్న బలమే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం దేవుడు మోషేతో కొండ మీద రాయించిన ఆజ్ఞలు, దేవుని మాటలే, దేవుని ఆజ్ఞలే మనుషునికి పాపం చేయడానికి, పాపానికి బలాన్ని ఇచ్చాయి. అందుకే పాపము అనే ముళ్ళుతో ప్రతి ఒక్కరిని కుచ్చుకుంటా వచ్చింది, మరణం తీసుకొని వచ్చింది. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా, అందుకే ఆయన మన పాపముల నిమిత్తం, దట్ ఈస్ వాట్ మెయిన్ రీజన్ జీసస్ హ్యాస్ టు కమ్ అండ్ డై. దేవుడి లోకానికి రావడానికి, చనిపోవడానికి మెయిన్ రీజన్ అదే, సువార్త అదే. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేపబడెను. ఇదొక్క మాట మీద సువార్త వెళ్ళింది. ఈ లోకంలో హ్యాపీగా బతకడానికో, డబ్బులు ఇవ్వడానికో, ఆరోగ్యం ఇవ్వడానికో, ఇంకోటి ఇవ్వడానికో కాదు మెయిన్ రీజన్. అవి ఇస్తాడు ఆయనకి ఇష్టమైతే. కానీ మెయిన్ రీజన్, ఒక దేవుడు అనేవాడు శరీరంతో ఈ లోకానికి రావడానికి, శరీరాన్ని ఈ లోకంలో అర్పించడానికి మెయిన్ రీజన్ పాపాలు. పాపం ఎలా వచ్చిందంటే ధర్మశాస్త్రమే పాపానికి బలం ఇచ్చింది. దాన్ని సిలువలో మేకులతో ఆ పత్రాన్ని కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచేసి అది మనకు అడ్డం లేకుండా ఎత్తేసి మన అపరాధాలకు క్షమాపణ ఇచ్చి మనం బ్రతికిచ్చింది. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఒక మాట పౌలు గారి చేత దేవుడు రాయించాడు. 8వ అధ్యాయము 3వ వచనం, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని. ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, చేయకపోతే పాపులు అవుతున్నాం. సో ధర్మశాస్త్ర ప్రకారమే ప్రాయశ్చిత్తం రావాలి, ధర్మశాస్త్ర ప్రకారమే నీతి రావాలి. సో ఆ నీతి, ధర్మశాస్త్ర విధి దాన్ని కొట్టేయడానికి లేదు, తుడిచేయడానికి లేదు, యేసుక్రీస్తు చేయడం తప్ప. అందుకని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమునందు పాపానికి శిక్ష విధించెను. ఎవరొకరు మరణించాలి, పాపం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష పొందాలి. దేవుడు ఏం చేశాడంటే అదే ధర్మశాస్త్ర ప్రకారమైన నీతి విధి నెరవేర్చబడాలని యేసుక్రీస్తును కూడా అదే పాప ఆకారంతో ఉన్న శరీరంతో పంపించాడు.
దేవుని శరీరం మనలాగా ఉండదు. పరలోకంలో ఆత్మ సంబంధమైన శరీరం ఎలా ఉంటుందో తెలియదు. పాపం చేసే వాళ్ళకున్న శరీరాకారాన్ని యేసుక్రీస్తుకిచ్చి ఆ శరీరమందు, ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు, పనిష్మెంట్ ఇచ్చాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాము అంటే నీతిమంతులం కాదు. వేల వేల తప్పులు, పాపాలు, ఆజ్ఞలు మీరి అతిక్రమం చేశాం. ఆయన శరీరముతో, పాపాకారమైన శరీరంతో ఈ లోకానికి వచ్చి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు దేవుడు. శిక్ష పడింది ఒకరికి, అది యేసుక్రీస్తుకి. అందుకే యేసుప్రభువు వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము, మీ కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలనైన నా రక్తము. శరీరం శిక్షించబడింది, రక్తం కార్చబడింది. పాపాకారంతో వచ్చిన శరీరంలో దేవుడు శిక్ష విధించాడు. అందుకే ఈరోజు మనము తలలో, తలంపులతో, చేతులతో, కాళ్ళతో, ఆలోచనలతో చేసిన ప్రతి పాపానికి శిక్ష ఒకరు భరించారు. ఒకరు కొట్టబడ్డారు, ఒకరు చంపబడ్డారు. అందుకే 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎంత గొప్ప మాట! క్రీస్తులోకి వచ్చిన వాళ్ళకి శిక్ష లేదంట. శిక్ష ఎందుకు లేదు? పాపం చేయనోళ్ళు కాదు వీళ్ళు. పాపం చేసినా శిక్ష లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు శిక్ష భరించాడు. ఈ లోకంలో ఒక తప్పు చేస్తే ఎవరు వదిలిపెట్టారు? ఆ శిక్ష భరించాలి, ఆ శాపం భరించాలి, ఆ ఇష్టం భరించాలి. కానీ క్రీస్తులోకి వచ్చిన వాళ్ళకి శిక్ష లేదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తును శరీరాకారంతో పంపించి ఆయన శరీరమందు శిక్ష విధించాడు. సో పాపం బలంగా ధర్మశాస్త్రాన్ని చేసుకుంది. సో ధర్మశాస్త్ర ప్రకారమైన నీతి నెరవేర్చబడాలి అంటే అదే పాప శరీరాకారంతో ఒకరు వెళ్ళి శిక్ష భరిస్తే తప్ప అది అక్కడ న్యాయం జరగదని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సత్యమేది. ఆయన పాపానికి శిక్ష భరించాడు. ఆయన పాపాల కోసము సిలువలో మ్రేకులతో ధర్మశాస్త్రాన్ని కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేశాడు. మనకు అడ్డం లేకుండా ఎత్తేసాడు. అలాంటి గొప్ప ప్రేమ దేవుడు చూపించాడు. తలంచుకుంటే నిజంగా దేవునికి ఏమివ్వగలం? ఈ భూమి మీద మనిషినికి దేవునికున్న ఒకటే ఒక రీజన్ ఏంటంటే పాపముతో ఉన్న మనిషిని బ్రతికించాలి, పాపం లేని వ్యక్తులుగా చెయ్యాలి. దట్ ఈస్ వాట్ మెయిన్ రీజన్ గాడ్ హ్యాస్ ఇన్ హిస్ ఓన్ హార్ట్. అది నిత్య సంకల్పము, అది నిత్య ప్రణాళిక. పాపం లేని మనిషిని చూడాలి. ధర్మశాస్త్రం ఇస్తే పాపం లేని వాళ్ళుగా బతుకుతారనుకున్నాడు దేవుడు. అందరిలాగా కాకుండా ఆజ్ఞలు దేవుడిలో ఉండే వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తే మంచిగా జీవిస్తారని ఇశ్రాయేల్ ప్రజలకు ఆ రోజు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ పాపానికి బలమైంది ధర్మశాస్త్రం. ఏదైతే మేలుకి ఇచ్చాడో అదే వాళ్లకు ఇంకా కీడు చేయడానికి, ఇంకా పాపం చేయడానికి ఆధారమైంది. పౌలు గారు ఆ విషయాలు గలతీ పత్రికలో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. మరి ధర్మశాస్త్రం పాపమా? కాదు, మంచిగా ఇచ్చాడు. కానీ పాపము అదే ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని ఏలింది అన్నమాట. అందుకని యేసు ప్రభు వచ్చి అదే ధర్మశాస్త్ర ప్రకారము అదే శరీరంలో శిక్ష భరించాడు, రక్తంతో చేవ్రాతను తుడిచివేశాడు, అడ్డం లేకుండా ఎత్తేశాడు. ఇంకా ఫైనల్ ఒక మాట 6వ అధ్యాయం రోమాపత్రిక 14వ వచనంలో చెప్తాడు, మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు, కనుక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. పాపానికి మీ మీద అధికారం చేసే హక్కు లేదు.
కృప కిందికి వచ్చారు. మీరు ధర్మశాస్త్రం కింద లేరు. సిన్ హ్యాస్ నో పవర్ టు డొమినేట్ ఓవర్ యూ. నీ మీద అధికారం చేయడానికి, నీ మీద పెత్తనం చేయడానికి, నిన్ను పాపం చేయించడానికి అధికారం లూజ్ అయింది. ఒకప్పుడు పవర్ ఉండేది. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు పాపానికి ధర్మశాస్త్రమే బలమయ్యేది. యేసుక్రీస్తు వచ్చి కృపలోకి తీసుకొని వచ్చాడు. కృప చూపిస్తా అని. పాపానికి ఇప్పుడు పవర్ పోయింది. పాపం మీ మీద ప్రభుత్వం చేయలేదు. పాపానికి అధికారం లేవు, పాపానికి రైట్స్ లేవు. కృప కిందికి వచ్చాం, కనికరం కిందికి వచ్చాం, దేవుని ప్రేమ కిందికి వచ్చాం, దేవుని క్షమాపణ కిందికి వచ్చాం, దేవుని వాత్సల్యత కిందికి వచ్చాం. దేవుడు మన మీద జాలి పడే స్థితికి వచ్చాం, క్షమించబడే స్థితికి వచ్చేసాం. అందుకనే మరణానికి ముళ్ళు పాపమైతే, పాపానికి బలం ధర్మశాస్త్రం అయితే, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టి తుడిచేసి లేకుండా చేసి దాని ప్రకారం శిక్ష అనుభవించి ఈరోజు మనల్ని ధర్మశాస్త్రం నుంచి బయటికి తెచ్చి పాపం మన మీద బలంగా లేకుండా చేశాడు. పాపం వల్ల వచ్చే ముళ్ళు గుచ్చుకోకుండా మరణానికి వెళ్ళకుండా చేశాడు. దానికోసం క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించాల్సి వచ్చింది. అందుకే ఒక మాటలో చెప్పాడు, క్రీస్తు మన పాపాల కోసం మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడెను. ఇంత ప్రేమ చూపించిన దేవుణ్ణి మనం కొద్ది నిమిషాలు ఆరాధించాలి. దేవుడు ఇంతగా మన మీద తన ప్రేమను, వాత్సల్యతను, కృపను చూపించాడు. పాపం ఎక్కడ విస్తరించిందో కృపను అక్కడ వెదజల్లాడు. ఎంతమంది ఆజ్ఞలు ఫెయిల్ అయిపోయారో, ఎంతమంది దేవుని మాటలు వినకుండా పాపం చేసి మరణానికి తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కృపను చూపించాడు. అందులో నువ్వు నేను ఈరోజు ఉండబట్టి ఈరోజు పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, కృపలోకి వచ్చాం, కృప కిందికి వచ్చాం. మన ఆజ్ఞలన్నీ పాటించి పర్ఫెక్ట్ కాదు. అందుకని పాపం మనల్ని వదిలిపెట్టలేదు. కృప కిందికి వచ్చాం. యేసుక్రీస్తు మరణించడం వల్ల, యేసుక్రీస్తు శిక్ష అనుభవించడం వల్ల, చేవ్రాత తుడిచివేయడం వల్ల, అడ్డం లేకుండా తీసేయడం వల్ల ఈరోజు మనము ప్రభువులోకి రాగలిగాం. శిక్ష లేదు మనకి. క్రీస్తునందున్న వాళ్ళకి శిక్ష లేదు. క్రీస్తునందున్న వాళ్ళు కృపలో ఉన్నారు, కానీ ధర్మశాస్త్రం కింద లేరు. అందుకే పాపానికి మీ మీద ప్రభుత్వం లేదు. పాపం మన మీద ప్రభుత్వం చేసే హక్కు లేదు దానికి. ఒకప్పుడు చేసింది. యేసుక్రీస్తు వచ్చి తన శరీరాన్ని అర్పించడం వల్ల, తన రక్తాన్ని అర్పించడం వల్ల కృప కిందికి తీసుకొచ్చాడు. పాపానికి పవర్ లేకుండా చేశాడు. పాపముకున్న కోరలను పీకేశాడు. ఇప్పుడు ఎవరిని కరిచినా చచ్చిపోరు. ఎందుకంటే పాపాన్ని పాముకున్న కూరలు పీకేసినట్టు పాపంకున్న కూరలు పీకేశాడు దేవుడు. జీవం వచ్చింది, ఇంకా మరణం లేదు. క్రీస్తులో ఉన్న వాళ్ళు బ్రతికించబడుతున్నారు. ఎంత గొప్ప ధన్యత ఇది. పాపానికి బలం లేకపోయింది, ఆట ఆడుకుంటుంది అంతే, బలం పోయింది. ఏం చేయలేదు ఇప్పుడు పాపం. కృపకు వచ్చాం, కృప కిందికి వచ్చాం. నిజంగా అది దేవుని కృపే, దేవుని కృపే. మన నీతి కాదు, మన మంచితనం కాదు, మన ఆజ్ఞలు పాటించడం వల్ల కాదు, ధర్మశాస్త్రాన్ని గైకొనడం వల్ల వచ్చింది కాదు, వేరుగా వచ్చింది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. కృప ద్వారా ఉచితముగా విశ్వాసం ఉంచే వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, కరుణించబడుతున్నారు, క్షమాపణ పొందుతున్నాం. అందుకే ప్రభు యొక్క శరీరము, రక్తము మన జీవితంలో అమూల్యమైంది. అది వెలకట్టలేంది. అది దానికోసం మనం ఏమి చెల్లించినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. లేఖనముల ప్రకారం క్రీస్తు మన కోసం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేపబడెను.
పరిశుద్ధాత్మనిచ్చింది పాపం లేకుండా బ్రతకడానికి. క్రీస్తుని లోకానికి పంపించింది పాపాలకు శిక్ష భరించి తప్పించడానికి, దాటించడానికి, ధర్మశాస్త్రం నుంచి తుడిచివేసి పాపానికి మన మీద అధికారం లేకుండా, ప్రభుత్వం లేకుండా, పవర్స్ లేకుండా చేయడానికి. నిజంగా దేవుడు ఇది చేయకపోయి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఇంకా ధర్మశాస్త్రంలో ఉంటే, ఆజ్ఞల కింద బ్రతుకుతుంటే మనకెంత శిక్ష, దేవునికి ఎంత ప్రేమ. అలాంటి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. తన సొంత కుమారుని శరీరాన్ని మన కోసం పాపానికి శిక్ష విధించాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మనుషులందరికీ మీకు అడ్డుగా ఉంది పాపమే దేవా. అది మొదటి మనిషి నుంచి చివరి మనిషి వరకు. దానికి ప్రాయశ్చిత్తం చేయడం మీ ఏకైక ఉద్దేశం ప్రభువా. దానికోసం నీ కుమారుణ్ణి ఇచ్చారు, యేసుక్రీస్తుని ఇచ్చారు. వేరే పనులేయో చేయడానికి ఆయన రాలేదు. పాపముల నిమిత్తం, పాపముల నిమిత్తం. పాపము బలమైంది దేవా. పాపం అనే ముళ్ళు గుచ్చుకుంటే మరణమే అయ్యా. దానికి ధర్మశాస్త్రం వచ్చినాక చాలా బలం వచ్చింది. అందుకే అందరిని ఓడిస్తూ ఓడిస్తూ మరణాన్ని తెచ్చిపెట్టింది. అయినా యేసుక్రీస్తు ద్వారా గొప్ప జయమిచ్చారు నాయన, జయమిచ్చారు తండ్రి. అక్షయవ్రాతను తుడిచివేశారు, అపత్రాన్ని మేకులకు సిలువకు కొట్టారు. మా రుణాన్ని, మాకు విరోధంగా కూర్చున్న దాన్ని మాకు అడ్డం లేకుండా తీసివేశారు. మాకు క్షమాపణిచ్చి నీతో పాటు బ్రతికించారు. ఎంత గొప్ప ధన్యత దేవా. మనసుకు నెమ్మది, ప్రశాంతత, అయినా పవిత్రత కలిగిందంటే నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరము అర్పించబడి సిలువలో మరణించడం బట్టే, సిలువలో మాకు విరోధంగా ఉన్న చేవ్రాతను తుడిచివేయబట్టే మమ్మల్ని కృప కిందికి తీసుకొచ్చారయ్యా. ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు మేము. పాపానికి ఇప్పుడు పవర్ లేదు. ఎంత గొప్ప ధన్యత ప్రభువా. ఈ ఆజ్ఞతో మమ్మల్ని బెదిరించడానికి లేదు. నువ్వు ఈ ఆజ్ఞ పాటించట్లే, ఇది చేయట్లే, ఇది చేయట్లే, ఇది చేయట్లా అని 100 పేజీలు రాసుకొని వచ్చినా కూడా యేసు రక్తం మమ్మల్ని శుద్ధి చేస్తుంది. యేసు రక్తం మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రపరుస్తుంది, క్షమాపణ ప్రసాదించింది. ఆయన రక్తం మా అపరాధములన్నిటినీ క్షమాపణ కలిగించింది. ఎన్ని వేల ఆజ్ఞలు ఈరోజు పాపము, సాతాను తీసుకొని వచ్చి మా ముందు నిలబెట్టినా కూడా, అవును నిజమే, ఘోర పాపినే, అవన్నీ తప్పిపోయిన వాన్నే, కానీ నేను పవిత్రుడిని, పరిశుద్ధుడిని, నీతిమంతుణ్ణి, నాకు శిక్ష లేదు, మరణం లేదు అని చెప్పగల ధైర్యం ఇచ్చింది ప్రభువా నీ మరణం తండ్రి. నీ మరణం మాకంత ధైర్యం ఇచ్చింది. నీ మరణం మాకంత విజయం ఇచ్చింది దేవా. ఎంత గొప్ప ధన్యత ప్రభువా. ఈ ఆలోచన మీరు చేయకపోయినా, నీ కుమారుని ఇవ్వకపోయినా, నీ ఆత్మని ఇవ్వకపోయినా, మీరు ప్రేమ చూపించి ఇంత గొప్ప సంకల్పాన్ని మా ఎడల ఏర్పాటు చేయకపోయితే సాతానుతో పాటు మేము నరకంలో, అగ్నిగుండంలో యుగయుగాలు ప్రభా కాలాల్సిన వాళ్ళం, రెండవ మరణం వల్ల బాధించబడవలసిన వారం ప్రభా. తండ్రి, నిజంగా నీకు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప ఆలోచన చేశారు, దానికోసం నీ కుమారుని ఇచ్చారు. నీ కుమారుని వెళ్ళాక పరిశుద్ధాత్మను కూడా ఇచ్చారు నాయన. అలాంటి గొప్ప దేవునికి ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక నేను హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన
అయినా నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా, శరీరాన్ని గుర్తు చేసుకుంటూ నీ బలలో పాల్గొంటుండగా ప్రభా, నీ శక్తిని దయచేయండి, నీ బలాన్ని దయచేయండి. ఆ శరీరమే నా పాప శిక్ష భరించింది, ఆ రక్తమే నా పాపాలకు క్షమాపణ ఇచ్చింది, ఆజ్ఞలన్నీ తీసివేసి కడిగేసింది శరీరం, ఆ రక్తమే ప్రభా. అందుకు హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ అది తలంచుకుంటూ నీ రాకడ వరకు నీ మరణాన్ని గుర్తు చేసుకోవడానికి, ఈ లోకంలో సంతోషం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే, నీ జీవితంలో విలువైంది ఏదైనా ఉందంటే, నా కోసం నా ప్రభు మరణించిన విషయమే అని గొప్పగా చెప్పుకోగలడానికి మీరు చేసిన ఉపకారాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవుడు నీకు చేసిన మేలు ఏదైనా ఉంది అంటే అది ఆయన నా కోసం మరణించడమే, నా పాపాల కోసం ఆయన శిక్ష భరించి ఆయన శరీరాన్ని రక్తాన్ని నా కోసం కార్చడమే. అంతకంటే మేలు నాకు ఈ లోకంలో ఎవరు చేయలేదు. నా దేవుడు నాకు చేసిన దాంట్లో అదే అత్యున్నతమైంది అని గర్వంగా నిన్ను చెప్పుకొని ఆరాధించడానికి, మనస్ఫూర్తిగా నిన్ను పొగడ్డానికి మా హృదయంలో ఎప్పుడు కృతజ్ఞత భావాన్ని ఈ శరీరాన్ని రక్తాన్ని చూసినప్పుడు కలగడానికి సహాయం చేయతండి. ఆ రీతిగా మీరే కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో సిద్ధపరచుకున్న బల్లలో పాల్గొందాం. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేణోలతో స్తుతించినాను, తీర్చలేను హారుణమును. వేయినోలతో స్తుతించినాను, తీర్చలేను ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దెయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరింతుము. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను
తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయినా నీవిచ్చిన బలాన్ని బట్టి వందనాలు. నీ రక్తమే మాకు బలాన్ని ఇచ్చింది, ఈ శరీరమే మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్నో పాపాలు చేసిన మేము, ఎన్నోసార్లు తప్పిపోతున్న మేము, నీలో శిక్ష లేకుండా తప్పించబడుతున్నామంటే నీ కృపలోకి తీసుకొని వచ్చారు ప్రభా. ఎంతగా తప్పిపోయినప్పుడు, ఎంతగా ఓడిపోతున్నప్పుడు, ఎంతగా నీ ఆజ్ఞలు మీరి జీవిస్తున్నప్పుడు అంతగా నీ కృపనయ్యా వర్షంలాగా కురిపించావు తండ్రి. నీ కృపలో తడిసి మొత్తయ్యే విధంగా అంతగా బలహీనతలో, అంతగా నిందల్లో, అంతగా అవమానాల్లో, అంతగా శ్రమల్లో నీ కృపా తండ్రి, నీ కృపే మీరు నా మీద చూపిస్తూ వస్తున్నందుకు ఈ వందనాలు. నిజంగా నీ కృప లేకపోతే బ్రతకలేను ప్రభా. నీ కృప లేని రోజు జీవించలేము ప్రభా. దావీదు గారు అంటారు, నీ కృప నాకు జీవం కంటే ఉత్తమమైంది. నా ప్రాణమా నీ కృప అంటే నా కృపే ఎక్కువ అని చెప్పగలిగాడు ప్రభా. కొన్ని రోజులు నైనా కృప లేని ప్రాణంతో ఉండడం కంటే కృపతో ప్రాణం పోయినా కూడా అది ఎంతో మేలు ప్రభా. నీ కృపను అనుభవించిన వాళ్ళకి అది అర్థమవుతుంది ప్రభా. అందుని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం. కృపలోనికి తీసుకొచ్చిన నీకు ఏమి ఇవ్వగలం తండ్రి? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక నీ మరణాన్ని మేము గుర్తు చేసుకుంటూ అనేకులకు ప్రభా దాని విలువను, దాని యొక్క ఆవశ్యకతను, దాని యొక్క ప్రభా మెయిన్ రీజన్ని మేము తెలియజేసేటట్టు సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ, శరీరంలో మా కోసం శిక్ష భరించినందుకై, రక్తం మా కోసం కాచి క్షమాపణ ఇచ్చినందుకై మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధన చేస్తూ ఈ దిన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్నును పిలచెను. సిలువలో నాకై రక్తము కార్చెను,
సింహాసనమునకై నన్నును పిలచెను, సింహపు కోరలన నుండి నన్ను విడిపించెను, సింహపు కోరలన నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాముల్ పాడెదా. ఆనందమే విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విలువైన కిరీటము పొందెదా నిశ్చయమే, విలువైన కిరీటము పొందెదా నిశ్చయమే. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాముల్ పాడెదా. ఆనందమే నా మానస వీణను మ్రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మానస వీణను మ్రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే, నా మదిలో నా మిదిలేని పది సప్తం స్వరాలు, నా మదిలో నా మిదిలేను ప్రభు సప్త స్వరాలు. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాముల్ పాడెదా. ఆనందమే సిలువలో నాకై రక్తము కాచెను, సింహాసనమునకై నన్నును పిలచెను, సిలువలో నాకై రక్తము కాచెను, సింహాసనమునకై నన్నును పిలచెను, సింహపు కోరలన నుండి నన్ను విడిపించెను, సింహపు కోరలల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతాముల్ పాడెదా. ఆత్మానంద గీతాముల్ పాడెదా, ఆత్మానంద గీతాముల్ పాడెదా. ఆనందమే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి పత్రిక
4వ వచనం కానీ చదువుకుందాం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకి ఒక్క సమయమందే కనపడెను. వీరు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించితే. తర్వాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తులందరికీ కనపడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాదు. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను. మరియు ఆయన నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. నేనైనేమి వారైనేమి అలాగే మేము ప్రకటిస్తున్నాం, అలాగనే మీరు విశ్వాసము ఉంచింది. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదు అని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన్ను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మరి ఇంకను పాపములోనే నిలిచి ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందు. యేసు ప్రభువు లేచాడు, మృతులకు పునరుద్ధానం ఉంది అని చెప్తుంటే కొరింథీ సంఘములో ఒక బోధ ప్రారంభించబడింది. మృతుల పునరుద్ధానం లేదు, మృతులు లేపబడరు అని. మృతులు లేపబడకపోతే క్రీస్తు లేపబడలేదు, క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థము, మేము ప్రకటించేది వ్యర్థము, మొత్తం వేస్ట్ అవుతుంది. దేవుడు ఆయన లేపకపోతే విశ్వాసం లేదు, సువార్త లేదు, భక్తి లేదు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా నశించిపోతారు. ఇది కన్క్లూజన్గా వాళ్ళకు చెప్తూ వచ్చిన మాటలు. కొరింథీ సంఘములో దేవుని నమ్మారు, కొరింథీ సంఘములో విశ్వాసులు ఉన్నారు, సంపూర్ణ జ్ఞాన ఉపదేశము కలిగి ఏ కృపావరమందు లోపం లేని సంఘమని మొదటి అధ్యాయంలో గురించి పొగిడాడు. ఎన్నో లోపాలు ఉన్నాయి, మిగతా అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చాడు. వీళ్ళు విశ్వాసులు, జ్ఞానం కలిగిన ఉపదేశం కలిగిన విశ్వాసులు, లోపాలు కలిగిన విశ్వాసులు. విశ్వాసంలో ఉన్న ఒక లోపము ఏంటంటే మృతులు లేస్తారు, పునరుద్ధానం ఉంది అంటే నమ్మలేని స్థితిలో ఉన్నారు, దాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. పునరుద్ధానం ఉంది, మళ్ళీ మనుషులు బ్రతుకుతారు, మళ్ళీ జీవిస్తారు అంటే నమ్మలేని స్థితిలో ఉన్నారు. అందుకే మీలో క్రీస్తు లేపబడి ఉన్నాడంటే మృతుల పునరుద్ధానం లేదని ఒకడు ఎట్లా చెప్తున్నాడు? ఎట్లా చెప్తున్నారు మీరు? మృతుల పునరుద్ధానం లేదు,
ఏదున్నా ఈ జీవితం మట్టుకే, ఏదున్నా ఈ లోకం వరకే, చచ్చిపోయినాక ఎవరు చూస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు ఎక్కడుంటారు అని ఈ రోజు కూడా మృతుల పునరుద్ధానం మీద క్రైస్తవులు అంతగా డిపెండ్ అవ్వట్లేదు, అంతగా నిరీక్షణ కలిగి ఉండట్లేదు, అంతగా ఎదురు చూడట్లేదు. ఆ రోజు కొరింథీ సంఘస్థులే కాదు, ఈరోజు కూడా అలాంటి లోపము ఈరోజు విశ్వాసుల్లో, సంఘంలో ఉంది. ఎప్పుడు ఈ భూమి మీద గురించి నిజంగా చెప్పాలంటే 90% మనము, లేదా 99% ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏ పని చేయాలి, ఈ రోజంతా ఎలా గడపాలి అని రోజు అదే, నెలల్లో అదే, సంవత్సరాల్లో అదే. కానీ ఒక 10% అంట మృతుల్లో నేను లేపబడాలి, మృతుల్లో లేచిన తర్వాత నేను ఎలా ఉండాలి, ఆ మృతుల్లో తర్వాత రెండవ జీవితంలో నేను ఎలా బ్రతకాలి, అక్కడ నాకు ఏముంటుంది, దానివల్ల నేనేం సంపాదించుకోవాలి, అక్కడ నేను ఎలా బ్రతకాలి అని ఆలోచించే తత్వము అవిశ్వాసులకు కాదు, లోకంలో దేవుని ఎరగనికి వారికి కాదు, విశ్వాసుల్లో సైతము ఈరోజు లోపించి ఉందంటే మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపించే మనుషుల మీద, కనిపించే వస్తువుల మీద, కనిపించే పనుల మీద మన మైండ్ అంతా కూడా 99% దీని మీదే ఆధారపడుతుంది. బ్రతికున్న ఈ జీవితం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకొక లైఫ్ మీద మనం ఆలోచించేము. ఇంకొక లైఫ్ ఉంది, సెకండ్ లైఫ్ ఉంది. సెకండ్ లైఫ్ నేను ఫస్ట్ దగ్గర నుంచి చివరి వరకు కూడా వండర్ఫుల్గా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. సరే, ఇది పోతే పోయింది, దాన్ని సిద్ధపరచుకోవాలి, దాంట్లో ఒక అద్భుతంగా ఉండాలి. ఇక్కడ నేను లాస్ట్ అయినా అక్కడ మొదటి వాడిని అవ్వాలి అనే థాట్స్ ఈరోజు విశ్వాసుల్లో సైతము వెళ్ళడం చాలా తక్కువ. అందుకని ఒక బాధకరమైన మాట అన్నాడు పౌలు గారు, ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షించిన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే మనం దేవుని నమ్మితే, దేవుని ప్రార్థన చేస్తే, దేవుని అడుగుతుంటే, దేవుని కోసం భక్తి చేస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుమని పౌలు గారు కొరింథీ సంఘస్థులకి ఈ మాట చెప్తున్నాడు. ఈ లైఫ్ కోసం కాదు. ఈరోజు మనం విశ్వాసులైనా, సేవకులైనా, వాళ్ళు మాట్లాడినా, చెప్పినా most of the things are belong to this world. ఈ లోకానికి, ఈ జీవితానికి సంబంధించిన విషయాలే మాట్లాడతారు. ఈ జీవితానికి సంబంధించిన విషయాల గురించే ఊహలు, ప్లాన్లు వేసుకుంటారు. పరలోకంలో ఎంత సంపాదించాలి, పరలోకంలో ఏ ఇల్లు కట్టుకోవాలి, పరలోకంలో ప్రభువు దగ్గర ఏ పక్కన కూర్చోవాలి. ఒక స్త్రీ వచ్చి అడిగింది, ఆమెకి ఎంత మంచి ఆలోచన అంటే, నీ కుడి పక్కన నా కుమారులో అటొక్కని ఇటొక్కని కూర్చోమని. అసలు ఆ థాట్ చూడండి. ఒక స్త్రీ, యోహాను తల్లి వచ్చి, ప్రభా, పరలోక రాజ్యంలో, నీ రాజ్యంలో కుడి పక్కన ఎడం పక్కన కూర్చోవాలి నా కుమారులు. పరలోకానికి నిరీక్షించే వాళ్ళు మెచ్యూరిటీగా ఆలోచించారు. వాళ్ళు ప్రభు పక్కన కూర్చోవాలి. ఈరోజు ఎంతోమంది అన్నోళ్ళను కూడా నేను చూసా, ఆ పరలోకంలో ఒక మూలను ఉంటే చాలులే, పరలోకంలో ఏడొకసాట మూలను కూర్చున్నా చాలులే అనేవాళ్ళు ఎంతమంది. కానీ యోహాను తల్లి, ప్రభు పక్కన ఇద్దరు కుమారులు ఉండాలి, అటొక్కన ఇటొక్కన. అదే అండి ఆశ. అసలు ఆమెకి ఎలాంటి మెచ్యూరిటీ మైండ్ ఎలా వచ్చిందో. ప్రభా, నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఎంత ఈ లోకంలో కావాలని అడగల, నీ తర్వాత నా కుమారులే నీ పదవి తీసుకోవాలని అడగల. నీ రాజ్యములో అటొక్కరు ఇటొక్కరు. ఆ లోకం కోసం బ్రతకడం. డబ్బు విషయంలో కూడా కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు, నీకు కొదవగా ఉంది, పరలోకంలోకి నీకు ధనం కలిగిద్ది, అమ్మే బీదలకి రమ్మంటే వెళ్ళిపోయాడు.
యేసుప్రభు తన ప్రసంగంలో కూడా చెప్తాడు, ఇక్కడ చిమ్మెట తుప్పు పట్టి తినేస్తాయి, పరలోకంలో ధనం గుచ్చుకోండి, అక్కడ చిమ్మెట రాదు, కన్నం వేయరు, దొంగలేసి దొంగిలించరు అన్నాడు. అంటే పరలోకంలో ధనం కూర్చుకోమంటున్నాడు ప్రభు, పరలోకంలో ఆస్తి సంపాదించుకోమన్నాడు. ఇంకొక సందర్భంలో శిష్యులు అడుగుతారు, ప్రభు నీకోసం అన్ని వదిలిపెట్టామంటే ప్రభు ఒక్కటే అన్నాడు, నా నిమిత్తమైన, సువార్త నిమిత్తమైన అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, కుమారులైన, పిల్లలైనా, ఆస్తులైన, భూములైన, ఇండ్లైనా వదిలిపెట్టిన వాడు 100 పొందుతాడు, తర్వాత నిత్య జీవం పొందుతారు. వీళ్ళ మెంటాలిటీ అంతా పరలోకాన్ని గురించి ఆలోచించారు, ఇంకొక జీవితం గురించి ఆలోచించారు. ఇక్కడ ఈ కొరింథీ సంఘస్థులు ఈ లోకం మట్టుకే, ఈ జీవితం మట్టుకే నిరీక్షించే దగ్గర ఆగిపోయారు. మృతుల పునరుద్ధానం లేదా, ఇంకొక బతుకా ఎవరు చూశారులే, ఇంకొక జీవితమా ఎవరు చూశారులే, ఇంకొక లైఫా ఎవరు చూశారులే, అక్కడ ఏముందిలే. అందుకే 99% ఈ జీవితంలో బ్రతికే బ్రతుకు కోసమే కష్టపడినా, టైం ఇచ్చినా, ఏది చేసినా దీనికోసమే, మాట్లాడినా అదే, ఎవరితోన్నా డిస్కషన్ చేసినా అదే, ఎవరిని చూసినా అదే. ఈరోజు మైండ్లలో మెదిలిపోతా ఉంటాయి. ఈ జీవితకాలం మట్టుకు కాదు, ఈ జీవితకాలం మట్టు కాదు మనము ప్రభువుని నమ్మాల్సింది, నిరీక్షించాల్సింది. ఈ జీవితంలో మేలు కలిగిద్దనో, ఈ జీవితంలో ఆస్తి సంపాదించాలని, ఈ జీవితంలో ఆరోగ్యం కావాలని, ఈ జీవితంలో పేరు ప్రఖ్యాతులు కావాలనో వదిలిపెడతాయి. ఈ శరీరం వదిలిపెట్టిద్ది, లోకం వదిలిపెట్టాలి. అందుకే మనుషుల కంటే దౌర్భాగ్యమై ఉంటాం, అంతవరకే మనం ఆలోచిస్తే అన్నాడు. ఇంకొక మాట పౌలు గారు ఏమన్నాడు, సరే మృతులు లేపబడకపోతే తిందము తాగుదము మాకేం అవసరం అంటాడు. 29:30 మృతులు లేపబడినలా వారు మృతుల కొరకు బాప్తిసాలు ఎందుకు పొందుతున్నారు, మరియు మేము గడియకి ప్రాణ భయంతో ఉండనేలా. ఇంకొక లైఫ్ లేకపోతే దినం క్షణం చస్తూ బ్రతుకుతున్నాం మేము, గడియకి ప్రాణ భయంతో ఉండనేలా. తర్వాత దినము చనిపోతున్నాం మేము అంటున్నాడు, రోజు చచ్చిపోతున్నాం మేము ఈ బ్రతకడం కోసం. సరే మృతులు లేపబడకపోతే రేపు తిందాం కాబట్టి, రేపు చనిపోతాం కదా, తిందము తాగుదాము అనే మెంటాలిటీ మాకు లేదు, మోసపోవద్దు అంటున్నాడు. దుష్ట ప్రవర్తన, దుష్ట సంగతి మంచి నడవడిని చెడగొట్టింది. తిందాం తాగుదాం ఎంజాయ్ చేద్దాం, రేపు ఏమైందో మనకు తెలియదు, రేపు చచ్చిపోతాం, ఇక్కడే అంతా అనుభవించాలి అని. అలాంటి వాళ్ళ మెంటాలిటీలోకి వెళ్ళొద్దు. మేము చస్తూ బ్రతుకుతున్నాం, గడికి ప్రాణ భయంతో బతుకుతున్నా, క్రీస్తునందు అతిశయంతో చెప్తున్నా, నేను దినం చనిపోతున్నాను అంటాడు. ఎఫెస్లో మృగాలతో నేను పోరాడాను అంటాడు. 30, 31, 32, 33 వచనాలు. మనం బ్రతకాల్సింది ఈ లోకం మట్టు కాదు, నిరీక్షించాల్సింది ఈ లోకం మట్టు కాదు. క్రీస్తు లేచాడు అన్నప్పుడు మనం లేస్తాం. ఇంకొక లైఫ్ మనకుంది, ఆ లైఫ్లో మనం బ్రతకడానికి ఆలోచించాలి. ఆ లైఫ్ కోసం ఇక్కడ సొరంగాల్లో, కొండల్లో, లోయల్లో బ్రతికారు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, వాళ్ళకి ఈ లోకం యోగ్యమైంది కాదు, వాళ్ళు పట్టణం కోసం ఎదురు చూస్తున్నారు. గొర్రె చర్మాలు వేసుకొని, మేక చర్మాలు వేసుకొని అడవుల్లో, కొండల్లో బ్రతికారు. అందుకే అప్పుడున్న భక్తులు తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, శ్రమలతో పడుతూ, కష్టాలతో పడుతూ, కొట్టించుకుంటూ, తన్నించుకుంటూ, జైళ్ళల్లో పడుతూ రోజు బ్రతికారు. ఎందుకంటే వాళ్ళు ఇంకొక లోకం గురించి ఆలోచించారు, ఇంకొక జీవితం గురించి ఆలోచించారు. మనం ఎప్పుడు ఈ జీవితం ఏమైంది, ఈ జీవితం ఏమైంది అని ఈ జీవితం గురించి ఆలోచిస్తున్నాం. ఇంకొక జీవితం ఉంది, ఇంకొక మరణం ఉంది, ఇంకొక బ్రతుకుంది, ఇంకొక మరణం ఉంది. ఇంకొక మరణం ఎంత వాస్తవం, ఇంకొక లైఫ్ కూడా ఉంది. అందుకని ఈ జీవితం కాదు, దాన్ని గురించి ఆలోచించాలి. లేచిన తర్వాత నేను ఎక్కడుంటా, పరలోకంలో నాకు ఏ ఇల్లు ఉంది, పరలోకంలో ఆస్తి అంతా, పరలోకంలో నేను మొదటి వాడినా చివరి వాడినా. ఆ రోజు అనేకులు మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారంట, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారంట.
ఫస్ట్ వాళ్ళు లాస్ట్ అవుతారు, లాస్ట్ వాళ్ళు ఫస్ట్ అవుతారు. జీవితాలు మారిపోతాయి. అక్కడ లైఫ్ స్టైల్ మారిపోద్ది, పరిస్థితి మారిపోద్ది, హోదా మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. మరి అలాంటప్పుడు దేని గురించి ఆలోచించాలి? 60-70 ఏళ్ళ ఈ జీవితంలో బ్రతికే బ్రతుక, యుగ యుగాలు మరణం లేని ఆ బ్రతుక. అందుకే ఈ జీవిత కాలం మట్టుకే కాదు మనం నిరీక్షించాల్సింది. ఒకవేళ అలా నిరీక్షిస్తే మనుషుల కంటే దౌర్భాగ్యులము అని చెప్పి ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మనం నిరీక్షించాల్సింది ఆ శరీరం కోసం, ఆ లోకం కోసం మొదటిది అయితే ఆ శరీరం కోసం మనం నిరీక్షించాలి. అది మనకి 42వ వచనం చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఫస్ట్ మాటలో లేపబడతాము అనే కన్క్లూజన్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అందుకనే లేపబడ్డం కోసం మనం నిరీక్షించాలి. రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే అక్కడ శరీరం అనేది చాలా డిఫరెంట్. అది ఈ శరీరము క్షయమైపోయేది, ఆ శరీరం అక్షయమైంది. ఈ శరీరం ఘనహీనమైంది, ఆ శరీరం మహిమ కలిగింది. మహిమ దేవునికే ఉంది. ఆ రోజు కొండ మీద మహిమతో యేసుప్రభు ప్రకాశించినప్పుడు శిష్యులు చూడలేక బోర్ల పడిపోయారు. యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు యోహాను కూడా చచ్చినంలాగా పడిపోయాడు. ఆ శరీరం మహిమ కలిగింది, ఇది ఘనహీనమైంది. ఆ శరీరము బలమైంది, ఇది బలహీనమైంది. ఏది ఎక్కువ ఇది ప్రెజర్ తీసుకోలేదు. రోగాలు, అలసట, నిద్ర, తర్వాత ప్రతిదీ శరీరంలో ఉంది. ఈ శరీరం అవయవాలు పాడైతాయి. బలహీనమైన శరీరం ఇది. కాళ్ళు పాడైతే, ముక్కు పాడైతే, గుండె పాడైతే, లివర్స్ పాడైతాయి, కాళ్ళు చేతులు అరిగిపోతాయి, కంటి చూపు తగ్గిపోతాయి, పళ్ళు విరిగిపోతాయి, పుచ్చిపోతాయి, చెవులు పాడైతాయి, కళ్ళు పాడైతాయి, శరీరము కూడా ముడతలు వచ్చింది. బలహీనమైన శరీరం ఇది. ఆ శరీరం బలమైంది. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ఈ ఆకులు, ఈ మొక్కలు ఇవి తిని లోకంలో ఉన్న ఈ ప్రకృతితో బ్రతికే శరీరం. ఈ గాలి పీల్చుకుంటూ, తర్వాత ఈ భూమిలో ఉన్న తినుకుంటూ ప్రకృతి సంబంధమైన శరీరం ఇది. మట్టితో నుంచి వచ్చిన శరీరం ఇది. పరలోకంలో ధరించబోయే శరీరం ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన శరీరానికి ఆహారం వేరు, ఆత్మ సంబంధమైన శరీరం బ్రతికే విధానం వేరు. అది బలమైంది. పౌలు గారు వీటన్నిటి గురించి చెప్తూ కూడా ఒక అద్భుతమైన శరీరం ఉంది, బలమైన శరీరం ఉంది, అక్షయమైన శరీరం ఉంది, మహిమ కలిగిన శరీరం ఉంది, అద్భుతమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ప్రకృతి సంబంధం కాదు, ఆదాం లాంటి శరీరం కాదు, యేసుక్రీస్తు లాంటి శరీరం ఉంది. మేము పిచ్చోళ్ళం, మేము మృగాలతో పోరాడట్ల. దినదినము మేము ఎందుకు చచ్చిపోతున్నాం? గడియకి ప్రాణం భయంతో ఎందుకు బతుకుతున్నాం? బలమైన, మహిమ కలిగిన, అక్షయమైన, ఆత్మ సంబంధమైన శరీరం మనకుంది. అందుకని 49లో కూడా చెప్తాడు, మట్టి నుండి పుట్టిన వాడెవడో, మంటి నుండి పుట్టిన వారెవరు? అలాంటి వారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులు అలాంటి వారే. మరి మనం మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరిస్తాము.
మట్టిలో నుంచి వచ్చిన పోలిక ఎంత వాస్తవమో, పరలోకం నుంచి వచ్చిన ఆయన వాస్తవం, ఆ పోలిక ధరించడం అంతే వాస్తవం. అవర్ బాడీ విల్ చేంజ్. అదే చెప్తున్నాడు, అక్షయతను ధరించుకున్నదు చెప్తున్నాడు 50 వచనంలో. రక్త మాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఈ శరీరము, ఈ రక్తము దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. కడబూర మ్రోగ్గానే కనురెప్ప పాటలో మనం మారిపోతామంటున్నాడు దేవుడు. నిజంగా మనకి ఎంత అద్భుతమో. చచ్చిపోయిన వాళ్ళైతే లేస్తారు, అదే బ్రతికున్న వాళ్ళు కన్నురెప్ప మాటలో ఈ శరీరంలో నుంచి ఆ శరీరంలోకి మారిపోతామంట. ఇట్లా సిటికేగానే ఒక్క రెప్పపాటులోనే మన బాడీలు మారిపోతాయి, మన శరీరాలు మారిపోతాయి. బలహీనం నుంచి బలంలోకి, ఘనహీనం నుంచి మహిమలోకి, క్షయమైపోయే శరీరం నుంచి అక్షయంలోకి. అందుకే పళ్ళు ఎరిగిపోయినా, కాళ్ళు ఎరిగిపోయినా, లివర్లు పాడైనా, అవయవాలు తీసేసినా ఈరోజు ఎంతో మంది ధైర్యంగా నిరీక్షణతో బ్రతకగలం. ఎందుకంటే పరలోకంలో ఉంది. అందుకే యేసుప్రభువు కూడా అంటాడు, నీ కన్ను అభ్యంతరపరిచిన, కాను అభ్యంతరపరిచిన తీసేయి. అవి ఉండి నరకానికి పోయే కంటే లేకుండా పరలోకం పోవడం మేలన్నాడు. అంటే ఈ శరీరం క్షయమైపోయినా, అవయవాలు పాడైనా, వస్తువు ఈ శరీరంలో ఉన్న బాడీ అంతా డ్యామేజ్ అయినా, అద్భుతమైన శరీరము, బలమైన శరీరము, మహిమ కలిగిన శరీరము మనకుంది. ఆదాము నుంచి ఎట్లా మనకి ఈ శరీరం వచ్చిందో, పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు నుంచి మహిమ శరీరం వస్తుంది. అందుకే ఫిలిప్పీ పత్రికలు కూడా చెప్తాడు, ఆయన మన దీన శరీరాల్ని తన మహిమ కలిగిన, తనకు సమరూపము కలిగిన శరీరంగా మార్చగలడు. ఈ దీన శరీరాల్ని తన మహిమ కలిగిన శరీరాలుగా, తనకు సమానమైన మహిమ కలిగిన శరీరాలుగా మార్చగలడు. నిజంగా ఎంతమంది ఈ శరీరం కోసం నిజంగా ఆశపడుతూ ఈ లోకంలో బ్రతుకుతున్నారో ఆలోచిస్తే చాలా తక్కువే. ఆ శరీరం కోసం ఎదురు చూస్తూ బతికేవాళ్ళు, ఇంకొక లైఫ్ కోసం ఎదురు చూస్తూ బతికేవాళ్ళు ఒక్క రెప్పపాట్లో మారిపోతామంటావు. రక్త మాంసాలు వెళ్ళవు, మరి ఏం వెళ్తావు అంటే ఆత్మ సంబంధమైన శరీరం. ఆత్మ సంబంధమైన శరీరంతో ఒక్క రెప్పపాట్లో వెళ్ళిపోతాం. మనకు ఒక ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. అదే ఇక్కడ చెప్తూ వచ్చినాడు, దానికోసం నిరీక్షించాలి. అల్టిమేట్ గోల్ అదే, భక్తి పర్పస్ అదే, దేవుని యొక్క నిత్య సంకల్పం అది. ఇంకొక జీవం పొందాలి, అది శాశ్వతమైంది. ఆ జీవంలో మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన శరీరం పొందాలి, అది శాశ్వతమైంది. చివరిగా ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ 54వ వచనం నుంచి 53 కూడా, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సింది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సింది. ఈ క్షయమైంది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైంది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, అంటే అది జరిగినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అనే వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణ ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే, మరణము ఓడిపోద్ది, మరణము లేకుండా పోద్ది. భూమి పుట్టినప్పటి నుంచి మనుషులను వెంటాడుతున్న మరణము, రేపు మరణము, మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండంలో వేసేది మరణాన్ని కూడా వేస్తాడంట. ఆ మాట మనకు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చెప్తాడు. మరణము, మృతుల లోకము అగ్నిగుండంలో వేయబడును. చూడండి 20వ అధ్యాయము 14వ వచనం, మరణమును
మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండం రెండవ మరణము. మరణము, అసలు మరణం అంటేనే ఒకటైతే మరణము అగ్నిగుండం, మరణము మృతుల లోకం. అంటే ఇక ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరణం ఉంది, చచ్చిపోయిన వాళ్ళు మృతుల లోకానికి వెళ్తున్నారు. ఈ రెండు, మరణము మరణించే లోకం, రెండు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడని. అది రెండవ మరణం. మరణానికే మరణం, చచ్చిపోయిన వాళ్ళు ఉండడానికి, మృతుల లోకానికే ఇంకొక మరణం. అందుకే క్షయిత ధరించుకున్నప్పుడు, మత్యమైంది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయంలో విజయం మరణాన్ని మింగేసిద్ది. అప్పుడు జయంగా చెప్పగలం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. ఇది దేవుడు చేయబోయే ఫైనల్ విషయం. మృతుల లోకాన్ని, మరణాన్ని తీసుకెళ్లి అగ్నిగుండం లేస్తే ఇంకెప్పుడు ఏ మనిషి మీదకి మరణం రాకుండా, ఏ మనిషి మీదకి చావు రాకుండా చేసేది చివరి పని ప్రభు తీర్పు తీర్చా. దానికోసం మనం ఎదురు చూడాలి. దాని విషయంలో మనకు జయం అనుగ్రహించాడు దేవుడు. అలాంటి ఒక శుభ గడియ నిరీక్షణ మనకుంది అని కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఆ రోజు సంతోషంగా, ఓ మరణమా నీ విజయం అక్కడ అని, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పరలోకంలో మనం కూర్చొని మరణానికే మనము అపహాస్యపు గీతాలు వినిపించే విధంగా, మరణాన్ని ఎగతాళి చేసే వాళ్ళుగా, మరణాన్నే గేలి చేసేటట్టు చేయబోతున్నాడు దేవుడు. ఈరోజు మరణం వస్తే ప్రతి ఒక్కరు భయపడాల్సిందే, మరణాన్ని వస్తే ప్రతి ఒక్కరు ఏడవాల్సిందే. మరణం ఈరోజు ప్రతి ఒక్కరికి దడబుట్టించింది. ఈరోజు మరణం దగ్గర ప్రతి ఒక్కరు ఓడిపోవాల్సిందే. మరణాన్ని జయించడానికి ఏ మనిషికి ధైర్యం లేదు. ఆస్తున్న, బలగమున్న, అందమున్న, పేరున్న, ప్రఖ్యాతి ఉన్న మరణం ఓడిస్తూనే ఉంది. కానీ ఒకరోజు మాత్రం మరణం ఓడిపోతుంది. విజయములో మరణం ఓడిపోతుంది. ఆ రోజు అంట, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా. మరణాన్ని మృతుల్లో కానీ అగ్నిగుండంలో వేస్తాడంట. అలాంటి గొప్ప నిరీక్షణ ఉంది. కాబట్టి క్రీస్తు లేపాడు అని నమ్ముతున్న వాళ్ళు ఈ లోకం మట్టుకు కాదు, ఈ జీవితకాలం మట్టుకు కాదు, ఈ లైఫ్ గురించి కాదు ఆలోచించాల్సింది, ఇంకొక లైఫ్ గురించి, ఈ శరీరం గురించి కాదు ఆలోచించాల్సింది, ఇంకొక శరీరం గురించి, ఈ మరణం గురించి కాదు, ఇంకొక మరణం. ఆ మరణం ఓడిపోవడం దాని గురించి ఆలోచించాలి. ఈ మరణం ఇక్కడ మనల్ని ఓడించవచ్చు, ఒకరోజు ఆ మరణాన్ని అక్కడ మనం ఓడిస్తాం. అలా బ్రతకాలని ఒక అధ్యాయం ఇన్ని వచనాలతో రాస్తున్నాడు. అందుకని 58వ వచనంలో ఒక మంచి మాట చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదని, ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, కదలేని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి కలిగిన వారై ఉండండి. మీ ప్రయాసం వేస్ట్ అవ్వదు, మీ కష్టం వేస్ట్ అవ్వదు, శ్రమ వేస్ట్ అవ్వదు, నిందలు వేస్ట్ అవ్వవు, అవమానం వేస్ట్ అవ్వదు, నష్టాలు వేస్ట్ అవ్వవు, ఇబ్బందులు వేస్ట్ అవ్వవు. ప్రయాస వ్యర్థం కాదు, వేస్ట్ అవ్వదు. మళ్ళీ బ్రతుకుంది, మళ్ళీ శరీరం ఉంది, మళ్ళీ మరణమే ఓడిపోయి ఒక రోజు ఉంది. వ్యర్థం కాదు. స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ఎప్పటికీ ఆసక్తి. సంవత్సరాలు గడిచిన, రోజులు గడిచిన, సంతోషమైన, బాధలోనైనా, అవమానమైన, ఘనత అయిన ఆసక్తి. నిందించబడుతున్న ఆసక్తి, పొగడబడుతున్న ఆసక్తి, కన్నీరు కారుస్తున్న ఆసక్తి,
కుములుతున్న ఆసక్తి, నిరాశలో ఉన్న ఆసక్తి, ఆశలో ఉన్న ఆసక్తి, సంతోషంలో ఆసక్తి, బాధలో ఆసక్తి, అన్ని విషయాలు ఎప్పటికీ టైం మారినా, పరిస్థితి మారినా, మెంటాలిటీ మారినా, మైండ్ మారినా, మనుషులు మారినా, మనం జీవించే లైఫ్ స్టైల్ మారినా, జీవితంలో జరిగే ఏవి మారినా ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆసక్తి కలిగి ఉండాలి. ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు ఇంకొక శరీరం ఇస్తాడు, ఇంకొక లైఫ్ ఇస్తాడు. మరణము ఒకరోజు విజయంలో మృంగివేయబడుతుంది. ఏ మనిషిని టచ్ చేయకుండా, ఏ మనిషిని తాకకుండా తీసుకెళ్లి దాన్ని అగ్నిగుండంలో వేయబోతున్నాడు. అలాంటి గొప్ప నిరీక్షణ ఉంది అని పౌలు గారు ఈ పత్రికలో ఈ అధ్యాయాన్ని రాస్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు అదే మాటలు మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నాడు. మనకు తెలిసిన విషయాలే, చదివిన విషయాలే, కానీ గుర్తు చేసుకోవడం అవసరం, జ్ఞాపకం చేసుకోవడం అవసరం. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కంటే కూడా కొన్నిసార్లు తెలిసిన విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోవడం అవసరం. అందుకే మన ప్లాన్స్, మన ఊహలు, మన అన్ని లోకం మట్టికే ఆలోచిస్తాం, ఈ జీవితం మట్టికే ఆలోచిస్తాం. పరలోక జీవితం గురించి, అక్కడ మన ధన సంపాదన గురించి, అక్కడ మనం కూర్చుండే పరిస్థితి గురించి ఆలోచించాలి. శిష్యులు ఆలోచించారు, యోహాను తల్లి ఆలోచించింది, లాజరు ఆలోచించాడు. అందుకే కురుపులున్న, శరీర అనారోగ్యానికి గురైన, తిండి లేదు, బట్ట లేదు, ఇల్లు లేదు, అబ్రహాం పక్కన కూర్చుండడం గురించి ఆలోచించాడేమో. బలహీనమైన శరీరం ఇది, క్షయమైపోయే శరీరం ఇది, అవయవాలు పాడైతుంటే వయసు వచ్చే కొంది బలం తగ్గిపోద్ది, బలహీనమైంది ఇది. ప్రకృతి సంబంధమైన శరీరం, ప్రకృతిలో ఉన్న వాటిని బట్టి బ్రతికే శరీరం. నీళ్ళు లేకపోయినా, ప్రకృతిలో ఉన్న వస్తువులు లేకపోయినా, ఆహారం లేకపోయినా, కాయలు లేకపోయినా, విత్తనాలు లేకపోయినా, ఫలాలు లేకపోతే వీటితో బతికేది ఇది. అవి సరిగా లేకపోతే చచ్చిపోయేది శరీరం, క్షీణించిపోయేది శరీరం. కానీ మహిమ కలిగింది, క్షయమైంది, అక్షయమైంది, అమర్త్యత కలిగినది, పరలోక సంబంధి పోలిక ధరించేది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మరణించడం మాకు పాప క్షమాపణ ఇస్తే, లేవడం మాకు నిరీక్షించింది. ఇంకొక లైఫ్ ఉంది కదా ప్రభువా, ఈ లైఫ్ పోతే పోయింది. సంవత్సరాలు వేస్ట్ అయితే అయినాయి, నష్టాలు అయితే అయింది, అవమానాలు అయితే అయింది, కన్నీళ్ళు అయితే అయింది, అవయవాలు పాడైపోతే అయిపోయాయి, అనారోగ్యాలు శరీరాన్ని వేధిస్తే వేధించి, బలహీనతలు శరీరాన్ని వేధిస్తే వేధించి, చివరికి మరణం వచ్చి శరీరాన్ని ఒకరోజు తీసుకెళ్ళిద్ది. ఈ శరీరం మీద మరణం ఒకరోజు విజయం పొందిద్ది. దాని దగ్గర నేను ఓడిపోవాల్సిందే. కానీ ఒక్కరోజు మాత్రం ఇంకొక శరీరంతో, ఇంకొక లైఫ్తో, మరణం మీద పాట పాడేంత, మరణాన్నే ఎక్కిరిచ్చేంత విజయాన్ని ప్రభా, శుభప్రదమైన ఆ నిరీక్షణ మాకుంది ప్రభా. ఆ రోజులు మాకున్నాయి. ఆసక్తి తగ్గిపోతుంది ప్రభా, భక్తి తగ్గిపోతుంది దేవా. కొన్నిసార్లు ఈ లోకం కోసం కష్టపడినంత ఆత్మ కోసం, ఇంకొక లోకం కోసం, ఇంకొక శరీరం కోసం, ఇంకొక జీవితం కోసం కష్టపడట్లేదు, ఆలోచించట్లేదు. దానికోసం ఏం ప్లాన్లు వేసుకోవట్లేదు, దాని గురించి అంతగా శ్రద్ధ తీసుకోవట్లేదు. ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షిస్తే,
ఈ జీవితకాలం మట్టుకే ఆలోచిస్తే, ఈ శరీరం మట్టుకే చూసుకుంటే మనుషుల కంటే దౌర్భాగ్యులమై ఉంటాము అన్న విషయాన్ని ఈరోజు ప్రభా నేర్చుకోవడానికి, హృదయంలో పెట్టుకోవడానికి సహాయం చేయి ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకు ఈ వందనాలు ప్రభా. నేను ఆరాధించడానికి ఇచ్చిన తలంపుల కోసమై వందనాలు. విశ్వాసంలో ఎదగడానికి మీరు ఇచ్చిన మాటల కోసమై వందనాలు. ఇంతవరకు తోడుగా ఉండి మరి ఆరాధన జరిగించినందుకే ఈ వందనాలు ప్రభా. సార్వత్రిక ప్రజలు, విశ్వాసులు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా పాపాలకి క్షమాపణ పొందాలి, ఇంకొక లైఫ్ కోసం ప్రభా ఎదురు చూడాలి. ఈ ఆశను నెరవేర్చండి ప్రభా. అందుకోసం సువార్త పని, నీ సేవ ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. అది మీరుతో ప్రారంభించబడింది, మీరు అక్కడ వరకు అది కొనసాగించండి ప్రభా. ఇంకా ఎంతోమంది పాపం కింద బతుకుతున్నారు, నేను పాపం ఏలుతా ఉంది దేవా, కృపలోకి తీసుకురండి నాయన, విడిపించండి ప్రభా. ఈ వారమంతా నీ సన్నిధి ఉంచండి. ఈ సేవను, విశ్వాసాలని, సంఘాన్ని మీరు బలపరచండి, మీ ఉద్దేశాలు నెరవేర్చండి. ఈ మాటలు ఎంతమందికి అవసరమో వారి దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. ఆ రీతిగా మీరే కృప చూపిస్తూ రమ్మని. ఇదంతా మీ ఆత్మ వల్ల జరిగేదే ప్రభా. లోకపరంగా కావాల్సిన సహాయాన్ని దయచేయండి. శరీరం బలహీనమైంది, కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి. శరీరము ఆకలి కలిగి ఉంటుంది, కావాల్సిన ఆహారాన్ని దయచేయండి. శరీరంలో బాధ, దుఃఖం, వేదన ఉంటాయి, కావాల్సిన సంతోష సమాధానాలు దయచేయండి. ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకే మరోసారి వందనాలు చెల్లిస్తాం. బలంగా నిన్ను గురించి నేర్చుకొని, బలంగా నీ ప్రత్యక్షతలు పొందుకొని, బలంగా ప్రభా ఆత్మలో ఎదగడానికి ఆసక్తి ఎప్పటికీ కనపరచడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, ఇలా వాక్యం విన్న ప్రకారం జీవించడానికి ఆ ప్రభువే సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.